నమస్కారం సిటీ కృష్ణతేజ వార్తలకు స్వాగతం. ముఖ్యాంశాలు. తిరుమల శ్రీవారి ఆలయంలో వైభవంగా ప్రారంభమైన 3 రోజుల అభిషేక జ్యేష్ఠాభిషేకం. సంపంగి ప్రాకారంలో శ్రీదేవి భూదేవి సమేత మలయప్ప స్వామి వారికి ప్రత్యేక పూజలు. అంగరంగ వైభవంగా అప్పలాయగుంట శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాలు. పలు వాహన సేవల్లో భక్తులను కటాక్షిస్తున్న స్వామివారు. నేత్రపర్వంగా తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి తెప్పోత్సవాలు. తెప్పపై విహరిస్తున్న స్వామి అమ్మవార్లను దర్శించుకుని పునీతులవుతున్న భక్తులు. అంగరంగ వైభవంగా తిరుచానూరు గంగమ్మ జాతర. గంగమ్మకు సారె సమర్పించిన చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని సతీమణి పులివర్తి సుధారెడ్డి. ఇక వార్తల్లోని వివరాలు. శ్రీవారి ఆలయంలో 3 రోజుల పాటు జరిగే అభిషేక జ్యేష్ఠాభిషేకం వైభవంగా ప్రారంభమైంది. ప్రతి సంవత్సరం జ్యేష్ఠ మాసంలో జ్యేష్ఠ నక్షత్రానికి ముగిసేటట్లుగా 3 రోజుల పాటు జరిగే జ్యేష్ఠాభిషేకంలో మొదటి రోజు శ్రీవారి ఆలయంలోని సంపంగి ప్రాకారంలో ఉత్సవమూర్తులైన శ్రీదేవి భూదేవి సమేతుడైన మలయప్ప స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులకు ఉన్న బంగారు కవచాలను ఆవాహనం చేసి హోమాది కార్యక్రమంతో పాటు అభిషేకం పంచామృతంతో స్నపన తిరుమంజన కార్యక్రమాన్ని వైభవోపేతంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయంలో శ్రీవారికి నిత్యం నిర్వహించే పలు ఆర్జిత సేవలను టీటీడీ రద్దు చేసింది. సాయంత్రం శ్రీదేవి భూదేవి సమేత మలయప్ప స్వామివారికి వజ్ర కవచాన్ని అలంకరించి మాడవీధుల్లో ఊరేగించనున్నారు. सहस्राक्ष सहस्रपाद अयनाय विद्यते यो देवेभ्य आदपति योऽनं परायणं తిరుపతి గంగమ్మ జాతర తరువాత అంతటి ప్రాముఖ్యత గల తిరుచానూరు గంగమ్మ జాతర అంగరంగ వైభవంగా జరిగింది. జాతర సందర్భంగా పలువురు ప్రముఖులు అమ్మవారికి సారెని సమర్పించారు. ఈ క్రమంలో టీడీపీ చిత్తూరు పార్లమెంట్ అధ్యక్షులు సిఆర్ రాజన్ ఆధ్వర్యంలో చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని సతీమణి పులివర్తి సుధారెడ్డి బుధవారం గంగమ్మకు భక్తి ప్రపత్తులతో సారె సమర్పించారు. సారె సమర్పణ కార్యక్రమంలో భాగంగా పులివర్తి సుధారెడ్డి మంగళ వాయిద్యాలు, డప్పుల నడుమ పసుపు, కుంకుమ, అమ్మవారి చీర, సుగంధ పరిమళాలు, పూజా ద్రవ్యాలు గల సారెను ఊరేగింపుగా తీసుకువచ్చారు. ముఖ్యమైన జాతర ఘట్టం జరిగే పొక్కాలమ్మ గుడి వద్దకు చేరుకుని మంత్రోచ్చారణల నడుమ పులివర్తి సుధారెడ్డి సమర్పించారు. అమ్మవారికి మొక్కులు తీర్చుకున్న సుధారెడ్డికి ఆలయ అర్చకులు తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ సందర్భంగా పులివర్తి సుధారెడ్డి మాట్లాడుతూ తిరుచానూరు గ్రామ ప్రజలకు ఎల్లవేళలా అమ్మవారి కృపా కటాక్షాలు ఉండాలని కోరుకున్నానని తెలిపారు. జాతర ఏర్పాట్లు అమోఘంగా చేసినట్లుగా జాతర కమిటీ సభ్యులకు కితాబిచ్చారు. చంద్రగిరి నియోజకవర్గ ప్రజలకు ఎమ్మెల్యే పులివర్తి నాని జనరంజకమైన పాలన అందిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సుభిక్షమైన పాలన అందిస్తారని పేర్కొన్నారు. చంద్రగిరి నియోజకవర్గంలో అందరి ఆశీస్సులతో నాని గారు ఎమ్మెల్యే కావడం జరిగింది. ఇక్కడ తిరుచానూరుకు వచ్చామండి మొట్టమొదటిసారిగా ఎలక్షన్ అయిన తర్వాత.
ఇక్కడ మొక్కు తీర్చుకోవడం అండ్ గంగమ్మ ఉన్నారు పూజ చేయడానికని వచ్చాం. సో ఇదే ఆశీస్సులు ఇంతే ఆదరాభిమానాలు ముందర కూడా ఉండేటట్టు మేము నడుచుకుంటాం. ఇప్పటికిప్పుడు వ్యవస్థలన్నీ నిర్వీర్యం అయిపోయాయండి 5 సంవత్సరాల్లో. ఈ రోజు మళ్ళీ మనం 0 నుంచి స్టార్ట్ చేసే పరిస్థితి వచ్చింది. కొద్ది టైం ఒక 2 నెలలు అలా ఉంటే అన్ని చెక్కబడతాయి. ఏ సంస్థలో ఎక్కడ కూడా ఏ వ్యవస్థలో ₹1 లేదు, ఏమీ లేదు. సో అన్ని మళ్ళీ స్టార్ట్ చేసి మేము మాట ఇచ్చిన ప్రతి మాటని నిలబెట్టుకుంటాం. ఈ ఆదరాభిమానాన్ని ఈ గౌరవాన్ని అలాగే కాపాడుకుంటూ ముందుకెళ్తాం, ఖచ్చితంగా ముందుకెళ్తాం. తిరుచానూరు ప్రజలకు అందరికీ ఎంతో ప్రతిష్టాత్మకంగా చేసే గంగమ్మ జాతర శుభాకాంక్షలు. అండ్ మేము మొట్టమొదటిసారిగా ఇక్కడికి ఇలా ఈ పూజలో పాల్గొనడం చాలా సంతోషమైన విషయం. అండ్ ఎప్పుడు కూడా ఇలాగే ఈ పూజలో పాల్గొనాలని, అందరి ఆశీస్సు ఇలాగే ఉండాలని, అమ్మ ఆశీస్సు కూడా ఉండాలని ప్రార్థిస్తూ ఉన్నాం. ఈ కార్యక్రమంలో తిరుపతి రూరల్ మండల అధ్యక్షులు ఈశ్వర్ రెడ్డి, టీడీపీ తిరుచానూరు గ్రామ కమిటీ అధ్యక్షుడు కిషోర్ రెడ్డి, రాష్ట్ర టీఎన్టీయూసీ కార్యనిర్వహణ కార్యదర్శి అమ్మినేని మధు, చంద్రగిరి నియోజకవర్గ బీసీసీఎల్ అధ్యక్షులు మునిరత్నం రెడ్డి, తిరుపతి రూరల్ యువత హరిరామ్ రెడ్డి, వాసు, చైతన్య తదితరులు పాల్గొన్నారు. గంగమ్మ జాతర సందర్భంగా అక్కడ సుధాకర్ రెడ్డి గారు ఈ రోజు మన గంగమ్మకు తిరుచానూరు గంగమ్మ మొట్టమొదటిసారిగా సారి సమర్పించడం జరిగింది. నాని గారిని అత్యధిక మెజారిటీతో తిరుచానూరు కూడా తన వంతు బాధ్యతగా మంచి మెజారిటీ ఇచ్చి గెలిపించారు. అందరూ కూడా ప్రజలందరికీ కూడా కృతజ్ఞతలు. ఈ రోజు మొట్టమొదటి విజయంగా తిరుచానూరు నేను చెప్తున్నా, గంజాయి అనేది ఈ రోజు కనబడలేదు. మొన్నటిదాకా మన రూలింగ్ రానంత వరకు కూడా గంజాయి కనబడతా ఉంది. ఈ రోజు గంజాయి ఎక్కడ కనబడలేదు. ఇది మన నైతిక విజయం. అంటే మనం చూస్తేనే భయపడే విధంగా దాన్ని ఎవరు మనం లీడర్లు ఎంకరేజ్ చేయం కాబట్టి, నానిగారు కానీ సుధారెడ్డి కానీ వీళ్ళెవరు ఎంకరేజ్ చేయరు కాబట్టి ఈరోజు తిరుచానూరులో గంజాయి అనేది కనబడలేదు. ఒకప్పుడైతే ఎలక్షన్ ముందైతే విరివిగా కనబడేది, విరివిగా జనాలు ఉండేవాళ్ళు గంజాయి తాగిన వాళ్ళు. ఈ రోజు అలాంటిది లేదు కాబట్టి చాలా సంతోషకరం. ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన నలుగురు, కిషోర్ రెడ్డి గారు, అలా హరేరామ్ గారు, మోహన్ రెడ్డి గారు, మునిరత్నం రెడ్డి గారు, మన సాయి, అందరూ కూడా దీన్ని ఒక ప్రతిష్టాత్మకంగా తీసుకొని దాదాపు 30 లక్షలు ఖర్చు ఉంటే కూడా ఒక్క పైసా డబ్బు లేకపోయినా ధైర్యంగా ముందుకు వచ్చి అందరూ కూడా యూత్ అంతా కూడా నిలబడి కార్యక్రమాన్ని దిగ్విజయంగా నిర్వహించారు. ఎప్పుడు లేనంతగా గొప్పగా దీన్ని జరిపించారు. ఇది అందరికీ ఆనందక విషయం. తిరుచానూరులో కూడా ఇది గొప్ప చరిత్రగా ఉంటుందని కూడా నేను ఆశిస్తా ఉన్నాను. ఇలాగే మేడం గారు అలాగే నాని గారు కూడా ప్రజలతో మమేకమై రోజు రోజు ఇంకా గ్రాఫ్ను పెంచుకోవాలని, ఆ అమ్మవారు వచ్చేసారి కూడా వాళ్ళ విజయానికి ఆమె అవకాశం ఇవ్వాలని కోరుకుంటూ ఈ అవకాశం తిరుచానూరు ప్రజలకి, మీడియా వాళ్ళకి, మేడం గారికి అందరికీ నా యొక్క ధన్యవాదాలు. థ్యాంక్ యూ. శ్రీకాళహస్తి పట్టణం పానగల్ గంగమ్మ జాతర వేడుకలు బుధవారం ఘనంగా నిర్వహించారు. ముందుగా అమ్మవారి మూల విరాట్టుకు ఉదయం వివిధ రకాల సుగంధ ద్రవ్యాలతో అభిషేకాలు నిర్వహించి వివిధ పుష్పాలతో సుందరంగా అలంకరించారు. అనంతరం ఉత్సవ విగ్రహానికి వివిధ రకాల పుష్పాలతో, గజమాలతో సుందరంగా కొలువుదీర్చగా భక్తులు 1000 కళ్ల దుత్తలతో కోళ్లు, పొట్టేళ్లు బలిచ్చి అమ్మవారిని దర్శించుకుని అమ్మవారి కృపా కటాక్షాలకు పాత్రులయ్యారు. ఈ కార్యక్రమంలో ఏపీ ఎన్జీఓస్ అధ్యక్షుడు చెంచురత్నం యాదవ్, జాతర కమిటీ యూత్ పాల్గొన్నారు. పట్టణంలో పానగల్ ఏరియాలో గంగా జాతర అనేది జరపడం జరుగుతున్నది. ప్రతి ఏటా ఇక్కడ గంగమ్మ కమిటీ వారి ద్వారా అత్యంత వైభవంగా ఈ గంగా జాతర అనేటువంటి పానగల్ గంగా జాతర అనేటువంటి నిర్వహిస్తుంటారు. ఈ యొక్క గంగమ్మ తల్లి అనుగ్రహంతో శ్రీకాళహస్తి నియోజకవర్గంలోని ప్రజలందరూ కూడా, ప్రజాప్రతినిధులు కావచ్చు, ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో, ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో వర్తిల్లాలని చెప్పి, అభివృద్ధి కార్యక్రమాలతో, ప్రశాంతమైనటువంటి వాతావరణంతో సంతోషంగా జీవించాలని చెప్పి ఈ ఏపీ ఎన్జీఓ అసోసియేషన్ పక్షాన, ఉద్యోగుల పక్షాన, మరి అదేవిధంగా ప్రజల పక్షాన అందరినీ గంగమ్మని వేడుకుంటూ ఆ ఆశీస్సులు అందరూ ఉండాలని చెప్పి కోరుకుంటున్నాను. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఐఐటీలో విద్యార్థుల కోసం వర్క్షాప్ నిర్వహించారు. బ్యాటరీ తయారీ కోసం ర్యాపిడ్ ప్రోటోటైప్ సెంటర్ చేర్చాల్సిన అవసరం, కార్యాచరణ పద్ధతులు మరియు సౌకర్యాలను అర్థం చేసుకోవడం అనే అంశాలపై ఈ వర్క్షాప్లో చర్చించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా విజ్ఞాన సాంకేతిక విభాగం డాక్టర్ అనితా గుప్తా హాజరై ప్రభుత్వ విధానాలను వివరించారు. అలాగే ఐసర్ డైరెక్టర్ డాక్టర్ శంతను భట్టాచార్య, ఐఐటి మద్రాస్ ప్రొఫెసర్ ఆర్కే రఘునాథన్, ఐఎస్ఏఈ అధ్యక్షుడు డాక్టర్ రాహుల్ వాల్కర్లు మాట్లాడుతూ
దేశంలో కణాల తయారీని పెంపొందించడానికి, ప్రోత్సహించడానికి మరియు అభివృద్ధి చేయడానికి ఇటువంటి కేంద్రం అవసరమన్నారు. ఐఐటి తిరుపతి డైరెక్టర్ ప్రొఫెసర్ ఎన్ సత్యనారాయణ మాట్లాడుతూ ఎనర్జీ ఇన్స్టిట్యూట్ థ్రస్ట్ ఏరియా అని దేశంలో బ్యాటరీ తయారీ, పర్యావరణ వ్యవస్థ అభివృద్ధిపై వివిధ పరిశ్రమల భాగస్వాములు, ప్రభుత్వ ఏజెన్సీలతో చర్చలు జరుపుతున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో న్యూ ఎనర్జీ అమరరాజా ఎనర్జీ మొబిలిటీ లిమిటెడ్ రిప్రజెంటేటివ్ జయానంద్ సముద్రాల, డైరెక్టర్ ఐఆర్ఎస్సిఐ డాక్టర్ ఐఐటి రూర్కీ ప్రొఫెసర్ యోగేష్ శర్మలు పాల్గొన్నారు. శ్రీకాళహస్తి కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ అధినేత రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి డాక్టర్ బత్తయ్య నాయుడు జన్మదిన కేక్ కట్ చేసి జన్మదిన వేడుకలు జరిపారు. రాష్ట్ర కాంగ్రెస్ పార్టీలో సంపూర్ణ ప్రక్షాళన చేసి నిజాయితీపరులైన, పార్టీ కోసం కష్టపడే నాయకులకే గుర్తింపునిచ్చి పార్టీని బలోపేతం చేయాలని డాక్టర్ బత్తయ్య నాయుడు డిమాండ్ చేశారు. శ్రీకాళహస్తి కాంగ్రెస్ పార్టీ నాయకులు, రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి డాక్టర్ బత్తయ్య నాయుడు రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలు చేపట్టారు. స్థానిక కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో రాహుల్ గాంధీ చిత్రపటాన్ని ఏర్పాటు చేసి నాయకులు, కార్యకర్తలు హర్షధ్వానాల మధ్య బత్తయ్య నాయుడు జన్మదిన కేక్ను కట్ చేసి రాహుల్ గాంధీకి శుభాకాంక్షలు తెలిపారు. రాహుల్ గాంధీ నాయకత్వం వర్ధిల్లాలి, కాంగ్రెస్ పార్టీ జిందాబాద్ అంటూ నినాదాలు చేశారు. డాక్టర్ బత్తయ్య నాయుడు మాట్లాడుతూ భావి భారత ఆశాకిరణం రాహుల్ గాంధీ అని, రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయితేనే దేశంలో సామాన్యులకు న్యాయం జరుగుతుందని తెలిపారు. రాష్ట్ర కాంగ్రెస్ పార్టీలో సంపూర్ణ ప్రక్షాళన జరిగి నీతి నిజాయితీతో పార్టీకి అంకితభావంతో పనిచేసే వారికే అధిష్టానం గుర్తింపునివ్వాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు వెంకటరాఘవరెడ్డి, నాగూర్ తదితర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఆయన ప్రైమ్ మినిస్టర్ అవ్వాలని అనుకుంటే 2014లోనే అయ్యుండేవాడు, లేదు 2019లోనైనా అయ్యుండేవాడు. కానీ అనుకోలేదు. క్షేత్రస్థాయిలో ఉండాలి, పార్టీని పటిష్టం చేయాలి, ప్రజల్లోకి వెళ్ళాలి, వాళ్ళ బాగోగులు తెలుసుకోవాలి, వాళ్ళ కష్ట సుఖాలను కూడా మనం తెలుసుకొని ముందుకు పోవాలనే దృష్టితో ఆయన యాత్ర సాగించాడు. ఈ రోజు చూడండి, కాంగ్రెస్ పార్టీకి ఏకంగా 100 సీట్లు వచ్చాయి. 2014లో 44 సీట్లు వచ్చాయి, 2019లో 51 సీట్లు వచ్చింది. ఇప్పుడు ఏకంగా 100 సీట్లు దాటాం. అంతేకాదు దాదాపు 500 నుంచి 2000 మధ్యలో 83 సీట్లు కోల్పోయాము. అంటే పటిష్టత అంటే, ఎలక్షన్ అంటే డబ్బులు కావాలి, డబ్బులు లేకపోతే యంత్రాంగాన్ని నడపలేము. ఈ మోడీ గారు ఏం చేశారంటే కాంగ్రెస్ పార్టీకి ఉన్న వనరులన్నింటినీ కూడా స్తంభింపజేశాడు. బ్యాంకులు ఖాతాలని రానిలేదు. ఈ విధంగా ఆయన అనేక రకాలుగా కూడా హింస పెట్టాడు. అయినా కూడా ఛాలెంజ్ గా కాంగ్రెస్ పార్టీ ముందుకు వస్తా ఉంది. కాబట్టి రాహుల్ గాంధీ గారు రెండిట్లో నిలుచున్నారు, మీకు అందరికీ తెలిసిందే. కేరళ, వాయనాడు, అదే విధంగా రాయబర్లి సీట్ ఉంచుకుని ఆ వాయనాడులో ప్రియాంక గాంధీ గారిని నిలబెడుతున్నారు. ఇవన్నీ కూడా మీకు ఎందుకు చెప్తున్నారంటే కాంగ్రెస్ పార్టీ నాయకుడు ఇద్దరు గాంధీలు గెలిచి ఏకంగా పార్టీని పటిష్టం చేస్తూ ముందుకు పోతారు. ఇప్పటి నుంచి ఈ 5 సంవత్సరాల్లో 2029కంతా కాంగ్రెస్ పార్టీ రూలింగ్ సెంటర్ లో వస్తుంది, ఇక్కడ కూడా వస్తుంది. కాబట్టి మన నాయకులకు నేను చెప్పేది ఏమంటే, కాంగ్రెస్ కార్యకర్తలకు కూడా చెప్పేది ఏమంటే, మనం అంతా కూడా ఏకంగా క్షేత్రస్థాయికి వెళ్ళాలి. 1999 నుంచి ఏ విధంగా అయితే క్షేత్రస్థాయిలో పోయి పార్టీని పటిష్టం చేశామో, అయినా 2014లో ఒకరు వచ్చి తన్నుకుపోయారు. ఆ విధంగా ఉంటుంది మన పరిస్థితి. అయినా మనం నిలబడాలి. 84లో కూడా 94లో కూడా అదే విధంగా జరిగింది. ఒక ఆయన వచ్చాడు నాయకుపేట నుంచి, అంటే తిరుపతి ఆయన దగ్గర డబ్బులు తీసుకున్నాడు. ఒక ఆయన పెట్టారు, ఆయన వెయ్యాలి. నీతి నిజాయితీ పనులైనటువంటి నాయకత్వాన్ని అందించాలి కాంగ్రెస్ పార్టీకి ఆంధ్రాలో. అప్పుడే ఇక్కడ మనుగడ జరుగుతుందని కూడా నేను కోరుకుంటూ మీకు అందరికీ సెలవు. మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఈవీఎంల గోల్మాల్తోనే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందని మాట్లాడడం కంటే ఈవీఎంలపై ఆయనకున్న అనుమానాన్ని నివృత్తి చేసుకోవాలని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి భానుప్రకాష్ రెడ్డి తెలియజేశారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో బుధవారం మీడియా సమావేశంలో బీజేపీ నేతలు వరప్రసాద్ తదితరులతో కలిసి భానుప్రకాష్ రెడ్డి మాట్లాడుతూ జగన్ పాలనలో అధికారంతో అధికారులను బలపరుచుకుని టీటీడీని వైసీపీ కార్యాలయంగా మార్చారని విమర్శించారు. జగన్ ఓ నియంతలా వ్యవహరిస్తూ ఫ్యాన్ వదిలి ఏసీ కింద కూర్చుని ఫ్యాన్ గుర్తుకు ఓటేయమని రాష్ట్ర ప్రజలను కోరడం మూలంగానే ఓటర్లు వైఎస్ జగన్ కు ఓటమిని ఇచ్చారని దుయ్యబట్టారు. లోకేష్ వద్ద ఉన్న రెడ్ బుక్ లాగే తమ వద్ద కూడా బుక్ ఉందని, అందులో ఉన్న అవినీతి దొంగల ముఠాలకు శిక్ష తప్పదని తెలిపారు. టీడీఆర్ బాండ్ల దోపిడీ విషయంలో ప్రజలకు న్యాయం జరుగుతుందన్నారు. జగన్ సొంత నియోజకవర్గంలోని ప్రజలకు న్యాయం జరగలేదన్నారు. నేటి కమలం, సైకిల్, గ్లాసు గుర్తుల ఉమ్మడి పార్టీలతోనే రాష్ట్రంతో పాటు ఎన్డీఏ ద్వారా దేశము సుభిక్షంగా ఉంటుందని తెలిపారు. ఈ ఓటమికి కారణం నువ్వే జగన్మోహన్ రెడ్డి. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఓటమికి కారణం నువ్వే. నీ ప్రవర్తన, నీ పనితీరు. ఏ రోజైనా ప్రజలను కలిసావు నువ్వు?
తాడేపల్లి ప్యాలెస్లో కూర్చొని నీ గుర్తైనటువంటి ఫ్యాన్ కూడా వేసుకోకుండా ఏసీ కింద కూర్చొని నీ గుర్తైనటువంటి ఫ్యాన్ కూడా వేసుకోకుండా ఏసీలో కూర్చొని ఏసీ రూమ్లో కూర్చొని ప్రజల్ని కలవకుండా పరదాల చాటును వచ్చి సిగ్గుండాలి నీకు ఈరోజు ఈవీల మీద నెపం మోటేదానికి. 5 సంవత్సరాలు ప్రజల్ని గాలికి వదిలేసి గాల్లో తిరిగినట్టు ముఖ్యమంత్రి నువ్వు. 5 సంవత్సరాలు ప్రజల కష్టాలని, ప్రజల ఇబ్బందుల్ని, ప్రజల బాధల్ని గాల్లోకి వదిలేసి గాల్లో తిరిగే ముఖ్యమంత్రి నువ్వు. ఇక నీకు ఓటు ఎలా వేస్తారు ప్రజలు? నీ ఎమ్మెల్యేలకు కానీ నీ మంత్రులకు కానీ ఏ రోజైనా అపాయింట్మెంట్ ఇచ్చావు నువ్వు? ప్రజా సమస్యల మీద కానీ ప్రజలు పడుతుండే ఇబ్బందుల మీద కానీ ఏమైనా మాట్లాడాలంటే ఏ రోజైనా సరే నువ్వు వారికి అపాయింట్మెంట్ ఇచ్చావా? సమీక్ష సమావేశాలు ఎన్ని నిర్వహించావు? ఈరోజు ఈమెయిల్ మీద అనుమానం ఉంది అంటావు. అసలు నువ్వు సర్వే చేయించుకున్నావే ముందర ఎమ్మెల్యేల మీద, నీ అభ్యర్థుల మీద, నీ మంత్రుల మీద సర్వే చేయించుకున్నావే? ఆ రోజు మేము చెప్పడం జరిగింది, అయ్యా ముఖ్యమంత్రి గారు మీ మీద మీరు సర్వే చేయించుకోండి, మీ పనితీరు మీద మీరు సర్వే చేయించుకోండి. అప్పటికే తెలిసిపోయింది ఆయనకి, అప్పటికే తెలిసిపోయింది అరే నా పరిస్థితి ఇది అని. నీ సీటే మార్చాలని చెప్పి ఆంధ్రప్రదేశ్ ప్రజలు భావిస్తున్నారు, నీ సీటే, నీ స్థానాన్నే మార్చాలని చెప్పి ఆంధ్రప్రదేశ్ ప్రజలు భావిస్తున్నారని చెప్పి భారతీయ జనతా పార్టీ ఆ రోజే చెప్పడం జరిగింది. భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తోంది. ఈవీఎంల మీద అనుమానాలు వ్యక్తం చేసినట్టు జగన్మోహన్ రెడ్డి నువ్వు రా, సుప్రీంకోర్టు డైరెక్షన్స్ ప్రకారం పోదాం, కూర్చుందాం, ఏ బూతులో ఎక్కడెక్కడ ఎన్నెన్ని ఓట్లు పడ్డాయో పరిశీలిస్తాం. నీకు ధైర్యం ఉంటే రా. ఆరోపణ చేసేది కాదు జగన్మోహన్ రెడ్డి గారు, ఆరోపణ చేసేది కాదు, నీకు ధైర్యం ఉంటే రా, పరిశీలిస్తాం. మిత్రులారా, ఎన్డీఏ కూటమి మీద వెంకటేశ్వర స్వామికి అనుగ్రహం ఉంది, వైసీపీ కూటమి మీద ఆగ్రహం ఉంది. ప్రజల ఓటుతో పాటు వెంకటేశ్వర స్వామి అనుగ్రహం కూడా మాకుందని చెప్పి మేము భావిస్తున్నాం. తుడా కార్యాలయంలోని కచ్చపి ఆడిటోరియంలో జూన్ 21వ తేదీ శుక్రవారం యోగా దినోత్సవాన్ని పురస్కరించుకునే సీఎం చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో యోగాంధ్రప్రదేశ్గా రాష్ట్రాన్ని మార్చనున్నారని టీడీపీ బీసీ నాయకులు జగన్నాథం, పతంజలి యోగా సమితి సభ్యులు ప్రభాకర్, సోమేశ్వర్, రాము, సత్య, రాధిక, ఉమా తదితరులతో కలిసి వెల్లడించారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో మీడియా సమావేశంలో వీరు మాట్లాడుతూ మెడికల్ షాపులు, ఆసుపత్రులు తగ్గి యోగా సెంటర్లు పెరగాలని ఆశాభావం వ్యక్తం చేశారు. దేవతలు సైతం యోగా చేసి ఆరోగ్యంగా ఉన్నారన్నారు. ప్రతి ఆలయ గోపురంపై వారు చేసిన యోగా భంగిమలు ఇప్పటికీ చూడవచ్చునన్నారు. విద్యా సంస్థలలో సైతం యోగా ఓ భాగంగా మారుతుందన్నారు. భారతదేశంలో ఉండే వాళ్ళందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలంటే ప్రతి ఒక్కరూ కూడా యోగా చేయాలనే ముఖ్య నినాదంతో ఈ కార్యక్రమం పెట్టాం. దీనికి భారతదేశంలో 21వ తేదీ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని కూడా శాసించారు, నామకరణం చేశారు. అందుకోసం మన తిరుపతిలో ఉన్న వాళ్ళందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలని తిరుపతిలో కొంతమంది గురువులు కొన్ని చోట్ల అయితే సొంతంగా వాళ్ళ నివాసాల్లో కానీ, అదేవిధంగా కొంతమంది మున్సిపల్ పార్కుల్లో కానీ కొన్ని చోట్ల యోగా తంతనిగా చేసుకుంటున్నారు. అలాంటి వాళ్ళందరినీ కూడా ఒక తాటిపైకి తీసుకొచ్చి ఈ యోగా కార్యక్రమం అనేది అటు ప్రధానమంత్రి గారు అయితేనేమి, అదేవిధంగా మన ఆంధ్రప్రదేశ్ సంబంధించిన నవాంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారు కానీ ఈ కార్యక్రమాన్ని మనకున్నటువంటి భారతదేశంలో వనరులు ఎంత ఇంపార్టెంటో ఈ యోగా అనేది కూడా ఒక వనరుల కింద తీసుకొని ఇంపార్టెంట్ అని చంద్రబాబు నాయుడు ఎప్పుడైతే అధికారంలో ఉండో ప్రతిసారి కూడా యోగా కార్యక్రమం చక్కగా ఈవెన్ మినిస్టర్ దగ్గర నుంచి ప్రతి ఒక్క కార్యకర్త దగ్గర కూడా చేయించాడు. భారతదేశంలో ఉన్నటువంటి రుగ్మతలు పోగొట్టాలంటే యోగా ద్వారానే సాధ్యమవుతుంది అని తెలియజేసి ఈ ఇంటర్నేషనల్ యోగా డే జూన్ 21వ తేదీ ప్రతి సంవత్సరం జరుగుతుంది ఇంటర్నేషనల్ యోగా డే. ఈ సందర్భంగా ప్రజలందరికీ మేము తెలియజేసేది ఏమంటే పతంజలి బాబా రామ్దేవ్ గారు ఆశయాల మేరకు మరి పతంజలి మహర్షి సాధించినటువంటి ఆ ఘనతని ప్రజల్లోకి తీసుకెళ్ళాలి. అది తిరుపతిలో మహానగరమైనటువంటి తిరుపతిలో ఈ యోగా కార్యక్రమాన్ని మేము నిర్వహించదలిచాం. ప్రతి సంవత్సరము మేము భారీ ఎత్తున చేస్తున్నాం. ఈ సంవత్సరం కూడా అందరితో కలుపుకొని అందరి గురువులను అన్ని సంస్థలను కలుపుకొని ఒక తాటిపైకి తెచ్చి మంచి కార్యక్రమంలో రాబోయేటువంటి భవిష్యత్తులో మరి తిరుపతిలో యోగాని ప్రమోట్ చేసి అందరిలో రోగాలు నయం చేసేయాలంటే రోగాలు రుగ్మతలు మానసిక రుగ్మతలు పోవాలంటే శారీరక రుగ్మతలు మామూలుగా పోతాయి, మానసిక రుగ్మతలు పోవాలంటే యోగా తప్ప వేరే గత్యంతరం లేదు. మొదటి ధర్మం ఏమంటే ఆరోగ్యాన్ని కాపాడుకోవడం. అందుకోసం ప్రతి ఒక్కరూ సమయాన్ని వెచ్చించి వారి వారి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలా. తిరుమల వెంకటేశ్వర స్వామి ఆ ఆలయంలో కానీ అంతా ఆ భంగిమలు చూసామంటే మనము అవన్నీ యోగా ఆసనాల భంగిమలే. దేవతలు కూడా యోగా ఆసనాలు వేసి ఆరోగ్యాన్ని కాపాడుకుంటారు.
కావున మనమందరం కూడా ఈ ఆరోగ్య కోసం ఆసనాలు వేసి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. అదేవిధంగా మన దేశ ప్రధాని దేశాల్లో దీన్ని ఇంప్లిమెంట్ చేశారు. అందుకే ఆ రోజు నుంచే దీన్ని ఇంటర్నేషనల్ యోగా డేగా పిలుస్తున్నారు. రాష్ట్ర హోం మినిస్టర్గా వంగలపూడి అనిత బాధ్యతలు స్వీకరించడం పట్ల టీడీపీ మహిళా నాయకురాళ్లు హర్షం వ్యక్తం చేశారు. తెలుగుదేశం పార్టీ మహిళా నాయకురాళ్లు రేవతి, లత, నీలిమ తదితరులు ప్రస్తుత హోం మినిస్టర్ వంగలపూడి అనితను ఉద్దేశించి పొగడ్తల వర్షం కురిపించారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో బుధవారం మీడియా సమావేశంలో టీడీపీ మహిళలు మాట్లాడుతూ దిశా చట్టం బదులు దానిని మహిళా చట్టంగా మార్చాలన్నారు. గత వైసీపీ పాలనలో దిశా చట్టంలో బుక్ అయిన అన్ని పాత కేసులను పరిష్కరించాలన్నారు. అలాగే మిస్ అయిన మహిళల మిస్టరీలను తిరగతోడి దీని వెనుక ఉన్న నిందితులకు శిక్ష విధించాలన్నారు. చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రాన్ని ఎంత అభివృద్ధి చేయాలనుకుంటున్నారో దానికి మహిళలుగా మేము కూడా ఎంతో కృషి చేస్తామని చెప్పి అనితా మేడం గారితో పాటు మేము మహిళలం కూడా నడుం బిగించి ఆమె చెప్పిన బాటలో మేము నడుస్తూ చంద్రబాబు నాయుడు గారు మహిళలకి చేసే కృషితో పాటు మన హోమ్ మినిస్టర్ గారు కూడా ఆయన మాకు మహిళలకు ఎంతో కృషి చేస్తుందని ఆశిస్తున్నాము. మేడం గారు చెప్పడం ఏమంటే గంజాయి లేని ప్రభుత్వాన్ని చూడాలన్నదే మహిళగా హోమ్ మినిస్టర్గా చెప్పడం జరిగింది. అదేవిధంగా చంద్రబాబు నాయుడు కూడా గంజాయి అనే మాట కూడా వినిపించకూడదు. తెల్లవారితో పేపర్ తీసుకుంటే గంజాయి, ఒక మహిళ హత్యలు ఇలాంటివి తప్ప ఈ రాష్ట్రంలో హత్యలు అనేటివి, మానభంగాలు అనేటివి, అదే కిడ్నాప్ కేసులు అనేటివి గత ప్రభుత్వంలో జరిగిన విధంగా ఈ ప్రభుత్వంలో జరగకూడదనేసని మహిళగా ఆమె తీసుకున్న నిర్ణయాలకు మేము కట్టుబడి ఉంటామని మేము తెలియపరుస్తున్నాము. అనితా మేడం గారికి మేము ఎప్పుడు తోడుగా ఉంటామనేసని తిరుపతి మహిళలుగా మేము ఆమెకు అండగా ఉంటామని తెలియపరుచుకుంటున్నాం. దిశా చట్టాన్ని తీసేసి మహిళా చట్టంగా తీసుకురావాలన్నది హోమ్ మినిస్టర్ గారి కోరిక. అదేవిధంగా మేము కూడా ఏం చేస్తున్నామంటే ఆ మహిళా పోలీస్ స్టేషన్లకి బోర్డులు పెట్టాలని మేము కూడా మేడం గారు రిక్వెస్ట్ చేస్తున్నాము. దిశ తీసేసి వాళ్ళకి ఒక 2 వీలర్స్ 4 వీలర్స్ కూడా ఉన్న ఆ స్టిక్కర్స్ కూడా తీసేయాలనేసని మహాశక్తి అనే ముందు ఉన్నింది ఈ టీము. ఈ శక్తి టీముని మళ్ళీ కంటిన్యూ చేయాలనేసని ముందు ఈ మా దిశలో ఉన్న దిశాల బోర్డు పెట్టారే తప్ప దిశలో ఏ మహిళకి న్యాయం జరగలేదు అని ప్రతి మహిళ పోలీస్ స్టేషన్ దగ్గర బాధపడడం చూసాము. మేడం గారు మహిళ పోలీస్ స్టేషన్ పెట్టమని దానికి కూడా మేము ఆనందం వ్యక్తం చేస్తున్నాము. ఈరోజు తిరుపతిలో కాలేజీ పిల్లలు, స్కూల్ పిల్లలు ప్రతి ఒక్కరూ డ్రగ్స్కి అలవాటు పడున్నారు. చంద్రగిరిలో కూడా స్కూల్ ఎదురుగా ఒక అంగిట్లో అమ్ముతా అన్నారు అప్పుడు. కాబట్టి ఇప్పుడు ఎలాంటి డ్రగ్స్ కానీ జరిగిందంటే తిరుపతిలో ఇంటిమేషన్ ప్రతి ఒక్క కాలేజీలో కూడా అమ్ముతా అన్నారు. కాబట్టి ఈ ఇంటిమేషన్ ఎవరికి అందినా కూడా ప్రతి ఒక్క పిల్లోళ్ళు కూడా మన పిల్లోళ్ళు అనుకొని ఎవరికి తెలిసినా కూడా ఒకరికొకరు చెప్పుకొని పలానా స్టేషన్లో చెప్తే పిల్లోళ్ళకి న్యాయం జరుగుతుందని అందరూ ప్రజలు ఆంధ్ర మొత్తం కూడా కలుసుకొని ఎక్కడ జరుగుతుందో అక్కడ మనము ఖండించుకోవాలని అందరిని కోరుకుంటున్నాం. అప్పలాయిగుట్ట శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలలో మంగళవారం రాత్రి సరస్వతి అలంకారంలో స్వామివారు హంసవాహనంపై భక్తులను అనుగ్రహించారు. రాత్రి 7 గంటలకు వాహన సేవ ప్రారంభమైంది. భక్తులు అడుగడుగునా కర్పూర హారతులు సమర్పించి స్వామివారిని దర్శించుకున్నారు. వాహన సేవలో ఏఈఓ రమేష్, సూపరింటెండెంట్ వాణి, కంకణ భట్టార్, సూర్యకుమార్ ఆచార్యులు, టెంపుల్ ఇన్స్పెక్టర్ శివకుమార్ తదితరులు పాల్గొన్నారు. సందాసాంగే రస్వత్ అభ్రేణ
गमे गमे सप्तज्ञातधानार्थवसन्त प्रजातकरस्मा पुत्रविडम्भे श्रवयतं युवाना श्रुतं मे मित्रावरुणा प्रेमा తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి తెప్పోత్సవాలలో రెండవ రోజైన మంగళవారం శ్రీ సుందరరాజ స్వామివారు తెప్పపై విహరించి భక్తులకు అభయం ఇచ్చారు. ఇందులో భాగంగా ఉదయం సుప్రభాతంతో స్వామివారిని మేల్కొల్పి సహస్రనామార్చన నిత్యార్చన నిర్వహించారు. మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 4:30 వరకు శ్రీ సుందరరాజ స్వామివారి ముఖమండపంలో స్వామివారికి అభిషేకం నిర్వహించారు. సాయంత్రం 6:30 నుండి 7:15 వరకు తెప్పోత్సవం వైభవంగా జరిగింది. ఇందులో స్వామివారు 3 చుట్లు తిరిగి భక్తులకు దర్శనమిచ్చారు. అనంతరం శ్రీ సుందరరాజ స్వామివారు ఆలయ 4 మాడ వీధుల్లో ఊరేగి భక్తులను కటాక్షించారు. తెప్పోత్సవాలలో 3వ రోజైన బుధవారం శ్రీ పద్మావతి అమ్మవారు తెప్పపై విహరించనున్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ డిప్యూటీ ఈవో గోవిందరాజన్, సూపరింటెండెంట్ మధు, ఆలయ అర్చకులు బాబుస్వామి, టెంపుల్ ఇన్స్పెక్టర్లు సుభాష్, గణేష్, ఇతర అధికారులు విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. అప్పలాయిగుంట శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాలలో 3వ రోజైన బుధవారం ఉదయం 8 గంటలకు స్వామివారు శ్రీ యోగ నరసింహ స్వామి అలంకారంలో సింహవాహనంపై భక్తులకు అభయం ఇచ్చారు. మంగళ వాయిద్యాలు, భజనలు, కోలాటాల నడుమ ఆలయ మాడవీధుల్లో కోలాహలంగా వాహన సేవ జరిగింది. సాయంత్రం 5:30 నుంచి 6:30 వరకు ఉంజల సేవ, రాత్రి 7 గంటల నుండి 8 గంటల వరకు ముత్యపు పందిరి వాహనంపై స్వామివారు విహరించి భక్తులకు దర్శనమివ్వనున్నారు. ఈ వాహన సేవలో ఏఈఓ రమేష్, సూపరింటెండెంట్ వాణి, కంకణపట్ట సూర్యకుమార్ ఆచార్యులు, టెంపుల్ ఇన్స్పెక్టర్ శివకుమార్ తదితరులు పాల్గొన్నారు. దక్షిణ కాశీగా పేరుగాంచిన శ్రీ కాళహస్తేశ్వర ఆలయంలో కాలభైరవ అభిషేకం, పల్లకీ సేవ శాస్త్రోక్తంగా నిర్వహించారు. మంగళవారం శ్రీ జ్ఞాన ప్రసూనాంబిక సమేత శ్రీ కాళహస్తేశ్వర స్వామి ఏకాంత సేవ అనంతరం ఆలయ అర్చకులు కరుణాకర్ గురుకుల్ మారుతి ఆధ్వర్యంలో కాలభైరవ స్వామికి పాలు, పెరుగు, తేనె, విభూది, చందనం, కుంకుమ, నారికేల జలాలు, కందిపొడి, పన్నీరు జలాలు మరియు పలు రకాల సుగంధ పరిమళ ద్రవ్యాలతో అభిషేకించిన అనంతరం కాలభైరవ స్వామి వారికి
వడమాల, నిమ్మకాయల మాల, గజమాలతో కాలభైరవ స్వామిని శోభాయమానంగా అలంకరించి ధూపదీప నైవేద్యాలు సమర్పించారు. అనంతరం వేద మంత్రాల మధ్య మంగళ వాయిద్యాల నడుమ కాలభైరవ స్వామికి ఆలయ ప్రాకారోత్సవం వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో శ్రీ కాళహస్తీశ్వర దేవస్థానం ఈవో నాగేశ్వరరావు కుటుంబ సమేతంగా మరియు ఆలయ సిబ్బంది, టెంపుల్ సూపరింటెండెంట్ నాగభూషణం యాదవ్, టెంపుల్ ఇన్స్పెక్టర్ సుబ్రహ్మణ్యం మరియు స్థానిక భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని కాలభైరవ స్వామిని దర్శించుకున్నారు. ఆలయ ప్రాంగణమంతా హరహర మహాదేవ శంభో శంకర ఓం నమ శివాయ నామస్మరణతో మారుమ్రోగింది. వార్తల్లో చిన్న విరామం. చదలవాడ కృష్ణతేజ దంత వైద్య కళాశాల మరియు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు అత్యాధునిక దంత వైద్య సేవలు అందుబాటులోకి తెచ్చారు. అన్ని దంత సమస్యలకు ఒకే చోట పరిష్కారం. అన్ని రకాల వైద్య సేవలు అందుబాటులో ఉన్న ప్రాంగణం చదలవాడ దంత వైద్యశాల. అనుభవజ్ఞులైన వైద్యులచే అందమైన చిరునవ్వు కోసం ఆధునిక దంత వైద్యం, పిప్పి పళ్లకు రూట్ కెనాల్ చికిత్స, చిగురు వాపు వ్యాధులకు అత్యాధునిక చికిత్స, ఎత్తుపళ్ళు, వంకర పళ్ళు, రంగు మారిన పళ్లకు ప్రత్యేకమైన వైద్య బృందంచే చికిత్స. సంప్రదించండి చదలవాడ కృష్ణతేజ దంత వైద్య కళాశాల, రేణిగుంట రోడ్, తిరుపతి. వార్తల్లోనికి తిరిగి స్వాగతం. జూన్ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని శ్రీకాళహస్తి పట్టణంలోని శ్రీ శివసాయి యోగా సెంటర్లో అంతర్జాతీయ యోగా దినోత్సవ ఏర్పాట్లు నిర్వహిస్తున్నారు. యోగా దినోత్సవం నాడు యోగా సెంటర్లో నిర్వహించే యోగా అభ్యాసాలపై ఇప్పటి నుంచే ప్రత్యేక యోగాసనాలు వేస్తూ యోగాసనాల వల్ల జరిగే ఉపయోగాలను యోగా అభ్యాసకులు అవగాహన కల్పిస్తున్నారు. శ్రీ శివసాయి యోగా సెంటర్ అధినేత ఐలం సుజాత మాట్లాడుతూ తనకు యోగా అభ్యాసకురాలుగా అనేక పురస్కారాలు, అనేక అవార్డులు పొందారని, తనకు యోగా రాణి అవార్డు కూడా ఉందని తెలియజేశారు. యోగా అనే పదం సంస్కృతం నుండి ఉద్భవించిందని, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ యోగా గురించి మాట్లాడుతూ శరీరం మరియు స్పృహ కలయికకు ప్రతీకగా చేరడం లేదా ఏకం చేయడం అనే అర్థమని, దైనందిన జీవితంలో యోగాను ఒక భాగంగా చేసుకోవాల్సిందిగా ప్రతి ఒక్కరికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విజ్ఞప్తి చేయడంతో నేడు యోగా ప్రపంచ దేశాలలో ప్రధానమంత్రి మోదీ వల్ల ఆదరణ పొందుతోందని, తన యోగా సెంటర్లలో అనేక మంది విద్యార్థులు నేడు యోగాలో మంచి ప్రతిభను కనబరుస్తున్నారని, అందులో తన యోగా సెంటర్ కు చెందిన కె హర్ష కార్తీక్ అనే అభ్యాసకుడు అంతర్జాతీయ యోగా దినోత్సవం వేడుకల్లో భాగంగా జూన్ 16వ తేదీన చెన్నైలో జరిగిన గాంధీ ఫౌండేషన్ లోని యోగా పోటీలలో రజకపోత ఆసనంలో 5 నిమిషాలు ప్రతిభ కనబర్చి వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డు సాధించి పతకాన్ని కైవసం చేసుకున్నారని తెలియజేశారు. నమస్కారం, నా పేరు ఐలం సుజాత. నేను ఇంటర్నేషనల్ ఛాంపియన్ ని ప్లస్ యోగా టీచర్ గా శ్రీకాళహస్తిలో ఉన్నాను. ఎన్నో మెడల్స్ తీసుకున్నాను, ఒక 30 మెడల్స్ దాకా. అవార్డ్స్ కూడా తీసుకున్నాను. ఇప్పుడు ఏంటంటే మనం యోగా డే ఎందుకు చేసుకుంటున్నాం అంటే మనకి అందరికి సపోర్టెడ్ గా ఇప్పుడు మోడీ గారి వల్ల యోగా అనేది ఇప్పుడు ముందుకు వచ్చింది. మనకి రామ్దేవ్ బాబా గారు గాని, మనకి రవిశంకర్ గురూజీ గాని, సద్గురు గాని, బికే సాయం గారు గాని, ఇలాంటి గురువులు చాలా మంది ఉన్నారు. యోగా చేయడం వల్ల మనం 1 అవర్ చేస్తే ఒక 23 అవర్స్ హ్యాపీగా ఉంటాము. ఇది 2014లో మోడీ గారు మనకి ముందుకు తీసుకొచ్చారు. ఆయన ఇన్స్పిరేషన్ వల్ల మనమందరం యోగా డే అనేది జరుపుకుంటున్నాము. ఇప్పటికి 10 ఇయర్స్ అయింది. 11th ఇయర్ ఇప్పుడు స్టార్ట్ అవుతుంది. మనకి అందరము యోగా చేస్తే ఆరోగ్యంగా మోడీ గారు మనకి అందరికి అందించారు. ఇది ఆ యోగా అనేది 1 గంట యోగా చేస్తే హ్యాపీగా ఉంటామనేసి కోరుకుంటున్నాను. మోడర్న్ ఏజ్ ప్రాబ్లమ్స్ కూడా ఓల్డ్ ఏజ్ యోగాలో చాలా ఉన్నాయన్నమాట. మనము చాలా వరకు మనం ఇప్పుడు ఉష్ట్రాసనం చేయడం వల్ల థైరాయిడ్ ప్రాబ్లమ్స్ కానీ చాలా ఉన్నాయి. మనకి సేతుబందగా చేయడం వల్ల బ్యాక్ పెయిన్ కానీ, వక్రాసనం చేయడం వల్ల మనకి షుగర్ కంట్రోల్ అవ్వడం కానీ, మళ్ళీ కొన్ని వృక్షాసనం అలాంటివి చేయడం వల్ల సయాటికా పెయిన్ కానీ, శలభాసనం చేయడం వల్ల సయాటికా పెయిన్ కానీ, బ్యాక్ పెయిన్ కానీ, వెరికోస్ వెయిన్స్ కానీ చాలా ఇబ్బందుల వల్ల నేను చేస్తున్నాను యోగా. నేను యాక్చువల్ గా బ్యూటీషియన్ ని. దాన్ని మనం ఎందుకంటే నేను యాక్చువల్ గా మాది మైసూరు.
అమ్మగారి ఇల్లు. ఇక్కడికి వచ్చిన దాని వల్ల చాలా వరకు స్కిన్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేయడం కానీ, కలర్ తగ్గిపోవడం, హెయిర్ అంత స్కిన్ అనేది నీకు రాదు, నీ ఆరోగ్యం అనేది నీకు రాదు, నువ్వు యోగా చేస్తే బాగా సెట్ అవుతావు, బ్లడ్ సర్క్యులేషన్ అన్ని జరుగుతాయంటే నేను యోగా చేయడం నేర్చుకోవడం జరిగింది. దాని తర్వాత కూడా నేను దీంట్లోనే ఎక్కువ దిగాను అనమాట. మనకి చాలా ఇప్పుడు యోగాలో 2014 నుంచి మనకి యోగాలో చాలా వరకు జూన్ 21 10వ యోగా డే సందర్భంగా చెన్నైలో పుదియ తలముడై టీవీ, పుదువ యోగం టీవీ మరియు గాంధీ వరల్డ్ ఫౌండేషన్ వారు నిర్వహించిన 16వ తేదీ మొన్న జరిగిన 16వ తేదీ వరల్డ్ రికార్డ్ లో నేను యోగా జడ్జిగా అవార్డు తీసుకున్నాను. ప్లస్ నా స్టూడెంట్ హర్ష కార్తిక్, నా స్టూడెంట్ అండ్ ఎంజిఎం స్కూల్లో చదువుతున్నాడు, 10th క్లాస్ పిల్లోడు. రాజకపోత ఆసనంలో 5 నిమిషాలు ఉండగలిగాడు. అది కూడా అడ్వాన్స్. మరి ఆ రాజకపోత అంటే నార్మల్ కాదు, చాలా కష్టమైన ఆసనం అనమాట. దాంట్లో అడ్వాన్స్ లో ఒక 5 నిమిషాలు ఆ పిల్లోడు ఉండగలిగి రికార్డ్ సాధించాడు. నాకు చాలా హ్యాపీగా ఉందండి. ఈ సందర్భంగా వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్ గ్రహీత కె హర్ష కార్తిక్ మాట్లాడుతూ తాను 8వ తరగతి చదువుతున్నప్పుడు ఈ యోగాపై ఆసక్తి కలిగిందని, తాను శ్రీకాళహస్తిలోని శ్రీ శివసాయి యోగా సెంటర్ లో చేరి యోగాసనాలు అభ్యసించి గతంలో అనేక పోటీలలో పాల్గొని మంచి ప్రతిభను కనబరిచి బహుమతులు సాధించారని, జూన్ 16వ తేదీన చెన్నైలోని గాంధీ ఫౌండేషన్ సంస్థలు జాతీయ యోగా దినోత్సవ వేడుకల్లో రజకపోత ఆసనంలో 5 నిమిషాలు ఉండి వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డు సాధించి మెడల్ సాధించానని తెలియజేశారు. యోగా అభ్యాసం చేయడం వల్ల ఆలోచన శక్తి పెరిగి ఎటువంటి అనారోగ్యాలు లేకుండా ఉండవచ్చని తెలియజేశారు. అలాగే అమెరికా దేశానికి చెందిన లాసియా మాట్లాడుతూ తన తల్లిదండ్రుల వద్ద అమెరికాలో ఉంటూ ఓ రోజు టీవీలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేస్తున్న యోగా అభ్యసనాలు చూసి తనకు యోగాపై ఆసక్తి కలిగి శ్రీకాళహస్తిలో శ్రీ శివసాయి యోగా సెంటర్ నడుపుతున్న తన అత్త ఐలం సుజాత కొన్ని సలహాలు అడగగా ఆమె వాట్సాప్ వీడియో కాల్ ద్వారా సలహాలు సూచనలు ఇవ్వడంతో తాను యోగాసనాలపై ఆసక్తి పెంచుకున్నానని, సెలవులకు ఇండియా రావడంతో నేడు శ్రీకాళహస్తిలో తన అత్త యోగా సెంటర్ లో యోగా అభ్యసనాలు నేర్చుకుంటూ ఉన్నానని తెలియజేశారు. అందరికీ నమస్కారం. నా పేరు హర్ష కార్తిక్. నేను 10వ తరగతి చదువుతున్నాను. మొదట నాకు 2 సంవత్సరాల ముందు నాకు యోగా మీద ఇంట్రెస్ట్ ఉండేది కాదు. మా మేడం ఐలం సుజాత గారు మా స్కూల్లో జాయిన్ అయిన తర్వాత యోగా ట్రైనర్ గా నాకు కోచింగ్ ఇచ్చి నన్ను రెడీ చేశారు. మొదట నాకు అసలు యోగా మీద ఇంట్రెస్టే లేదు. దాని తర్వాత మా మేడం గారే ఐలం సుజాత గారు నన్ను ఛాంపియన్ చేశారు. మొదట నేను ఎస్సీఎఫ్ లో సెలెక్ట్ అయ్యి అక్కడ ప్లేస్మెంట్ తెచ్చుకున్నాను. మొన్న జరిగిన 16వ తేదీ జరిగిన గాంధీ వరల్డ్ ఫౌండేషన్ లో కూడా నేను ఈ మెడల్ సర్టిఫికేట్ సాధించాను. రాజకపోత ఆసనంలో 5 నిమిషాలు ఉండి ఈ మెడల్ సర్టిఫికేట్ సాధించాను. యోగా చేయడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. రోజుకి 1 గంట చేస్తే చాలండి, మీకు ఆరోగ్య సమస్యలు ఏమన్నా తగ్గుతాయి. తిరుమల శ్రీవారిని సిక్కిం మంత్రి అరుణ్ కుమార్ నాయుడు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. బుధవారం ఉదయం వీఐపీ విరామ సమయంలో సిక్కిం మంత్రి అరుణ్ కుమార్ నాయుడు కుటుంబ సభ్యులతో కలిసి శ్రీవారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం అందించగా ఆలయ అధికారులు శ్రీవారి తీర్థ ప్రసాదాలు అందజేసి పట్టు వస్త్రంతో సత్కరించారు. శ్రీకాళహస్తి పట్టణంలోని పానగల్ ప్రాంతంలో పానగల్ గంగ జాతర సందర్భంగా అమ్మవారికి శ్రీకాళహస్తి దేవస్థానం తరపున సార సమర్పణ కార్యక్రమం వైభవోపేతంగా నిర్వహించారు. ఈ జాతర విశేష ఉత్సవాన్ని పురస్కరించుకుని పొన్నాలమ్మ ఆలయం వద్ద నుంచి శ్రీకాళహస్తి దేవస్థానం ఈవో ఎస్వి నాగేశ్వరరావు పానగల్ గంగ జాతర నిర్వాహక కమిటీ సభ్యులకు సారితో పాటు పూజా వస్తువులను శిరస్సుపై ఉంచుకొని తెట్టురాయి వద్ద పానగల్ గంగమ్మకు సమర్పించారు. పురోహితులు వేద పండితుల మంత్రోచ్చరణల మధ్య పొన్నాలమ్మకు విశేష అలంకరణల కార్యక్రమం శాస్త్రోక్తంగా జరిగింది. ఈ సందర్భంగా జాతర నిర్వాహక కమిటీ సభ్యులు ఘనంగా సత్కరించి అమ్మవారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో నాగేశ్వరరావు, డిప్యూటీ ఈవో కృష్ణారెడ్డి, ఏసీ మల్లికార్జున ప్రసాద్, టెంపుల్ సూపరింటెండెంట్ నాగభూషణం యాదవ్, టెంపుల్ ఇన్స్పెక్టర్ హరి యాదవ్, వేద పండితులు, అర్ధగిరి స్వామి తదితరులు పాల్గొన్నారు.
ఘటనపై విచారణ వేగవంతం చేయాలని ధర్మారెడ్డి తిరిగి జూన్ 30వ తేదీ వరకు పెట్టుకున్న లీవ్ అర్జీని చీఫ్ సెక్రటరీ రద్దు చేయాలని శ్రీవారి భక్తుడు బీజేపీ నాయకులు నవీన్ కుమార్ రెడ్డి డిమాండ్ చేశారు. ధర్మారెడ్డిని అరెస్టు చేసి సమగ్రమైన సిట్ సెంట్రల్ ఇన్వెస్టిగేషన్ టీం ద్వారా దర్యాప్తు జరిపించాలని నవీన్ కుమార్ రెడ్డి డిమాండ్ చేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తిరుమల శ్రీవారి సన్నిధిలో ప్రకటించిన విధంగా టీటీడీలో అవినీతి అక్రమాలు బహిర్గతం కావాలన్నా చేయాలన్నా ధర్మారెడ్డిని జ్యుడిషియల్ కస్టడీలోకి తీసుకుని విచారణ వేగవంతం చేస్తే నమ్మలేని నిజాలు భక్తకోటికి తెలుస్తాయని అన్నారు. తిరుమల తిరుపతి దేవస్థానంలో సకల శాఖల అధిపతిగా పెత్తనం చెలాయించి నేడు ఐఏఎస్ అధికారి శ్యామలరావు బాధ్యతలు అప్పగించే దృశ్యాలను ఫోటోలను సైతం భక్తులకు మీడియాకు పంపవద్దని ఫోటోగ్రాఫర్ను బ్రతిమలాడడంలోని ఆంతర్యం ఏమిటని ధర్మారెడ్డిని ప్రశ్నించారు. టీటీడీ ఫుల్ అడిషనల్ ఛార్జ్ ఎఫ్ఏసీ ఈవో బాధ్యతల నుంచి మాత్రమే ధర్మారెడ్డి తప్పుకున్నారు. అడిషనల్ ఎగ్జిక్యూటివ్ ఈవోగా జూన్ 30 వరకు జగన్మోహన్ రెడ్డి ఆదేశాలతో పొడిగించడం అందరికీ తెలిసిన విషయమే. కాగా తిరిగి 18వ తేదీ నుంచి ఈ నెల 30వ తేదీ వరకు లీవ్ కోరుతూ చీఫ్ సెక్రటరీకి రిక్వెస్ట్ పెట్టుకుని తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారని నవీన్ కుమార్ రెడ్డి తెలిపారు. తిరుమలలో ఐఏఎస్ అధికారి శ్యామలరావు బాధ్యతలు స్వీకరించి భక్తుల సౌకర్యాలపై రివ్యూ చేస్తూ అన్నదానం, వైకుంఠం క్యూ కాంప్లెక్స్, కళ్యాణ కట్టలలో పర్యటిస్తుంటే దగ్గరుండి వివరించాల్సిన అడిషనల్ ఈవో ధర్మారెడ్డి తప్పించుకొని లీవ్ లో పారిపోవడంలోని ఆంతర్యం ఏమిటని ప్రశ్నించారు. టీటీడీ ఈవోగా ఎంతో మంది పనిచేశారని బదిలీ, పదవీ విరమణ సందర్భంగా ప్రతి ఒక్కరికి ఆలయ మర్యాదల ప్రకారం మేల్చాటు వస్త్రంతో మర్యాద చేసి పంపడం అనేక సంవత్సరాలుగా వస్తున్న ఆనవాయితీ అని, మరి ధర్మారెడ్డి పదవీ విరమణ ఈ నెల 30 వరకు ఉందని, ప్రస్తుతం టీటీడీలో అడిషనల్ ఈవోగా ఉండగానే ఎవరికీ తెలియకుండా ఆలయంలో మర్యాదలు చేయించుకుని అర్చకులు వేసిన మేల్చాటు వస్త్రాన్ని సైతం భుజంపై వేసుకుని హుందాగా బయటకు రాకుండా లోపలే తీసేసి ఫోటోలు సైతం తీయనీయకుండా ఎవరికీ తెలియకుండా లారీలో సామాన్లు సర్దుకొని పలాయనం చిత్తగించడం ఏమిటని ప్రశ్నించారు. తిరుమల కొండపై ధర్మారెడ్డి అభద్రతా భావంతో కూడా కుడితుల పడ్డ బల్లిలా మీడియా కన్నుగప్పి తప్పించుకోవచ్చునేమో గాని భగవంతుని కొట్టులో శిక్ష తప్పదన్నారు శ్రీవారి భక్తుడు బీజేపీ నాయకులు నవీన్ కుమార్ రెడ్డి. తిరుమల తిరుపతి దేవస్థానంలో గత 5 సంవత్సరాలుగా సకల శాఖల అధిపతిగా పనిచేసినటువంటి అవినీతి అధర్మారెడ్డి ఈ రోజు క్యాజువల్ లీవ్ పెట్టుకుని వారం రోజులు వెళ్లిపోయాడు. అది క్యాజువల్ లీవ్ కాదు, కండిషన్ బెయిల్ ఇచ్చినట్టుంది ఒక ముద్దాయికి. తిరిగి వచ్చి మొన్న కొత్త ఈవోగా శ్యామలరావు గారు ఛార్జ్ తీసుకున్నప్పుడు నీ బాధ్యతగా అసలు ఛార్జ్ హ్యాండ్ ఓవర్ చేయాల్సిన బాధ్యత ఉంది. ఛార్జ్ హ్యాండ్ ఓవర్ చేశావు. మరి ఒక్క ఫోటో కూడా బయటికి మీడియాకు కానీ భక్తులకు కానీ ఒక కొత్త ఈవోకి నువ్వు ఎఫ్ఎస్సీగా ఉన్నటువంటి ఈవో అధర్మారెడ్డి ఛార్జీ ఇచ్చాడు అన్న విషయాన్ని ఎందుకు గోప్యంగా ఉంచినారు అంటే తప్పు చేసినావు కాబట్టి టీటీడీలో ఉన్నటువంటి ఫోటోగ్రాఫర్ కి చెప్పి ఏ ఫోటోలు కూడా బయటికి పంపివద్దని చెప్పి కాళ్ళ వేళ్ళ పడి అసలు ఈవోకి ఇచ్చే ఛార్జీ ఫోటోని బయటికి రానియకుండా చేశావు. సరే, అది మీ కర్మ. రెండవది, మామూలుగా ఏ ఈవో గాని ఒకవేళ బదిలీ అయిపోయినా పదవీ విరమణ చేసినా టెంపుల్ హానర్ అని ఉంటుంది. అంటే ఆలయ మర్యాదలు చేస్తారు. మేల్చాటు వస్త్రం వేసి అర్చకులంతా ఆశీర్వదించి ఆ మేల్చాటు వస్త్రం వేసుకొని పోతారు. ఎప్పుడది పూర్తిగా తిరుమల తిరుపతి దేవస్థానాన్ని ఆ అధికారి వదిలి వెళ్లిపోయేటప్పుడు. మరి మొన్న మీరు ఇంకా 30వ తేదీ వరకు మీకు గడువు ఉంది, మీరు ఎందుకు మేల్చాటు వస్త్రాన్ని కూడా మెల్లో వేసుకొని అది కూడా బయటకు వస్తే ఫోటోలు ఏడాది తీస్తారని చెప్పి ఆ మేల్చాటు వస్త్రాన్ని కూడా ఎత్తి మరిచి బ్యాగులో పెట్టుకొని పోయినారు అంటే, ఆహా అధర్మారెడ్డి గారు, భగవంతుడు మీకు ఇచ్చిన పనిష్మెంట్ అంతా ఇంతా కాదు. 5 సంవత్సరాలు అహంకారంతో విర్రవీగినావు. శేషాచలం కొండల మీద శ్రీవారి భక్తుల్ని ఇబ్బంది పెట్టావు. ఈ రోజు దాంకొని తిరిగే పరిస్థితి వచ్చిందంటే అది వెంకన్న స్వామి లీలలు. గుర్తుపెట్టుకో ధర్మారెడ్డి గారు, మీరు అధికార బలంతో ఇష్టానుసారంగా సామాన్య భక్తుల మీద కేసులు పెట్టారు. ఈ రోజు మీ పరిస్థితి ఏంది? ఎవరో ఒక తప్పు చేసిన ముద్దాయి తప్పించుకొని వెళ్ళిపోతాడే, ఆ విధంగా ఛార్జ్ ఇచ్చినటువంటి ఫోటోలు బయటికి రానియకుండా మేల్చాటు వస్త్రాన్ని హానరీ కింద ఇచ్చినటువంటి గౌరవాన్ని కూడా బయటికి తెలియకుండా ఫోటోలు కప్పి పెట్టుకొని నువ్వు ఈ రోజు వెళ్ళిపోవడం జరిగింది. నాకున్న సమాచారం ప్రకారం
ఈ రోజు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తిరుమల కొండ మీద నుంచి ప్రక్షాళన చేస్తామన్నారు. ఒక కమిటీని వేయబోతున్నారు. ఖచ్చితంగా ఈ 5 సంవత్సరాలలో ఇంజనీరింగ్ పనులలో జరిగినటువంటి అవినీతి అక్రమాలు, స్వామివారి నగలు భద్రంగా ఉన్నాయా బొక్కసంలో? ఎందుకంటే ఆ బొక్కసం ఇన్ఛార్జ్ కూడా ఈ ధర్మారెడ్డి అనుంగ శిష్యుడు కాబట్టి అది పలు అనుమానాలు కలుగుతున్నాయి ప్రభుత్వానికి. అదేవిధంగా ఈ ధర్మారెడ్డి దగ్గర పనిచేసినటువంటి ఆ కార్యాలయ సిబ్బంది ఒక 2 ఉన్నారు. వాళ్ళు ఎవరెవరికి టికెట్లు ఇచ్చారు, వాళ్ళ బ్యాంక్ అకౌంట్ల మీద కూడా పూర్తిగా నిఘా పెట్టారు. వాళ్ళ ఆస్తులు ఎక్కడెక్కడ ఇళ్లు కట్టారు, ఎన్ని కోట్ల రూపాయలతో ఆ జేఈఓ కార్యాలయంలో టికెట్లు ఇష్యూ చేసే ధర్మారెడ్డి గారి శిష్య బృందం ఎన్ని కోట్లు సంపాదించారన్న దాని మీద కూడా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం వెంటనే విచారణ ప్రారంభించబోతోంది. నాకున్న సమాచారం ప్రకారం ధర్మారెడ్డి అరెస్టు ఖాయం. ఖచ్చితంగా సిట్ వాళ్ళు ధర్మారెడ్డి గారిని అరెస్టు చేయబోతున్నారన్నటువంటి సమాచారం తెలుస్తా ఉంది. అందువల్లనే ఈ రోజు మళ్ళా ఒక లెటర్ పెట్టుకున్నాడండి. ఎంత దారుణంగా చూడండి. నాకు లీవ్ అయిపోతాంది 18వ తేదీకి, దయచేసి మళ్ళా 30వ తేదీ వరకు నా లీవ్ ని పొడిగించండి, నన్ను రాష్ట్రం దాటి పోవద్దని చెప్పినారు. కానీ నా పరిస్థితులు బాగలేదు, 30వ తేదీ వరకు లీవ్ ఇస్తే ఆ రోజు ఆదివారం వచ్చి నేను ఛార్జ్ ఇచ్చేసి దండం పెట్టి తప్పించుకొని వెళ్ళిపోతామని అనుకుంటున్నారు. కానీ చంద్రబాబు నాయుడు గారు స్పష్టంగా శ్రీవారి భక్తుడిగా ఆయన కొండపైన కూర్చొని ఆదేశాలు ఇచ్చాడు. కాబట్టి ధర్మారెడ్డి మీద సమగ్రమైనటువంటి విచారణ జరిపించిన తర్వాతే అతన్ని రిలీవ్ చేయాలని. 30వ తేదీ వరకు మళ్ళా ఎందుకు లీవ్ అయ్యా? ఈ రోజు 5 వారాలు జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు మీరే కదా పొడిగించుకునింది. అంటే ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది, మళ్ళా నేను ఈఓగా వస్తా, నేను చైర్మన్ గా వస్తా అని ఉద్యోగస్తుల్ని బెదిరించి నువ్వు ఇన్ని రోజులు నీ హవా నడిపించినావు. ఈ రోజు గుడితిలో పడ్డ బల్లిలాగా గిలగిల కొట్టుకునే పరిస్థితి వెంకటేశ్వర స్వామి తెప్పించాడు. కాబట్టి నీ లీవ్ ఎక్స్టెన్షన్ అనేది దయచేసి రద్దు చేయాలని చెప్పి ఒక ఈఓగా బాధ్యతలు స్వీకరించిన ఐఏఎస్ అధికారి వెంట నువ్వు తిరగాలి. కొండపైన సౌకర్యాలు ఏ విధంగా నువ్వు ఇన్ని రోజులు కల్పించావు సామాన్య భక్తులకి, వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లో గానీ, అన్నదానంలో గానీ, కళ్యాణకట్టలో గానీ ఏమేమి ఆడ సౌకర్యాలు లేక భక్తులు ఇబ్బంది పడుతున్నారు. ఒక సీనియర్ ఆఫీసర్ వచ్చినప్పుడు ఒక అడిషనల్ ఈవోగా నీ బాధ్యత నువ్వు దగ్గరుండి చేయకుండా, ప్రెస్ మీట్ లో కూడా పక్కన కూర్చోకుండా 2 జేఈఓల్ని కూర్చోబెట్టేసి తప్పించుకు తిరుగువాడు ధన్యుడు అనుకుంటున్నావు. కానీ తప్పించుకోలేవు ధర్మారెడ్డి గారు, నీ పని అయిపోయింది. గోవిందా. చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రిని బుధవారం ఉదయం చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. అత్యవసర విభాగం, ఓపీ, ఫార్మసీ, పలు వార్డుల్లో అందుతున్న సేవల పట్ల ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ నేరుగా రోగులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రి అపోలో సౌజన్యంతో వైద్య సేవలు అందించడం జరుగుతున్నదని, ఆసుపత్రిలో సరైన వైద్యం అందలేదని, రోగుల నుంచి పలు ఫిర్యాదులు అందాయని తెలిపారు. రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించడమే తమ ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. ఎన్నికలకు ముందు ప్రభుత్వ ఆసుపత్రిని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తానని ప్రజలకు హామీ ఇవ్వడం జరిగిందన్నారు. ఇందులో భాగంగా ఆసుపత్రిని తనిఖీ చేసి అభివృద్ధికి చేపట్టవలసిన చర్యలపై ప్రభుత్వ ఆసుపత్రి అధికారులు, అపోలో ఆసుపత్రి యాజమాన్యంతో సమీక్ష సమావేశం నిర్వహిస్తున్నామని తెలిపారు. ఆసుపత్రిలో అన్ని రకాల వైద్య సేవలను అందుబాటులోకి తీసుకురావడంతో పాటు అన్ని రకాల మౌలిక వసతుల కల్పనకు చర్యలు తీసుకోవడం జరుగుతోందని వివరించారు. ఈ కార్యక్రమంలో చిత్తూరు నగరపాలక సంస్థ కమిషనర్ అరుణ, అపోలో యూనిట్ హెడ్ నరేష్ రెడ్డి, ప్రభుత్వ ఆసుపత్రి ఆర్ఎంఓ డాక్టర్ సంధ్య తదితరులు పాల్గొన్నారు. అపోలో వారితో ఇది నడుస్తుంది కాబట్టి మనకున్న 1-6 కంప్లైంట్స్ పైన ఈరోజు జనరల్ విజిట్కి వచ్చాం. మేము కూడా ప్రజల్ని కానీ వచ్చిన పేషెంట్స్ని అలాగే హాస్పిటల్ని కూడా జనరల్గా చెక్ చేసుకొని పోదామని వచ్చా. సో ప్రజలు వాళ్ళు ఏమి అనేది చెప్తున్నారు. మీరు కూడా మీడియా వాళ్ళు ఏదన్నా అంటే మీ దృష్టికి వచ్చింది ఏదన్నా ఉండి కంప్లైంట్గా చెప్తే మేము సర్టైన్ అపోలో హాస్పిటల్కి సంబంధించిన యాజమాన్యం ఉంది కాబట్టి వారితో మాట్లాడి ఎమ్మటే క్లియరెన్స్ చేసేకి ఈజీగా ఉంది. ఇప్పుడు మీరు గుర్తించిన సమస్య ఇప్పుడు ఇక్కడ గుర్తించడం అంటే స్కానింగ్ ప్రాబ్లం ఉండింది అని ఎక్కువ వచ్చింది కాబట్టి ఇప్పుడు మేము దాన్ని స్కానింగ్ గురించి చెక్ చేసి బయటకు రెఫర్ చేయకుండా ఇక్కడే చేయమని అపోలో యాజమాన్యానికి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాము. ట్రీట్మెంట్ ఎలా ఉన్నారు? ట్రీట్మెంట్ చేస్తున్నారు ఇప్పటికైతే. ఇంకా నేనంటే ఈరోజు జనరల్గా ఫస్ట్ విజిట్ అయ్యి కాబట్టి చాలా వరకు పేషెంట్స్ దగ్గరికి ఇప్పుడే వెళ్తున్నాం, అంటే హాఫ్ కంప్లీట్ అయింది. సో ఇంకా కూడా ఇలా నెలలో ఒక రోజు విజిట్ పెట్టుకొని
మేము ఇప్పుడు వచ్చిన దానికి మళ్ళీ నెలకు వచ్చేటప్పటికి ఏం ఇంప్రూవ్మెంట్స్ ఉన్నాయి, టాయిలెట్స్ కావచ్చు, లోపల అన్ని రకాల వసతులు ప్రజలకు ఏం అందుతున్నాయి ఇప్పుడు చూసిపోతాం. కాబట్టి నెక్స్ట్ విజిట్ వచ్చేటప్పటికి వాళ్ళల్లో చేంజెస్ రాకపోతే అప్పుడు వీళ్ళు అయితే ప్రజల దగ్గర నుండి మాకు అది వచ్చిందో కాబట్టి మేము ఇక్కడ ఇన్స్పెక్ట్ చేయడానికి వచ్చినాము. ఇప్పుడు అపోలో యాజమాన్యంతో ఉన్న సమస్యలపైన డిస్కషన్ అయితే చేస్తాము. ఈ 1 month ఆఫ్ టైంలో వాళ్ళు చేంజెస్ చేసుకోకపోతే దెన్ విల్ హ్యావ్ ఏ డైరెక్ట్ కాల్ టు సీఎం గారికి రెఫర్ చేస్తాం ఇక్కడ మనకున్న సమస్యల పట్ల ఇక్కడ జరుగుతున్న దీనిపైన. సో ఈరోజు ఫస్ట్ విజిటే కాబట్టి నేను కూడా అన్నీ అండర్స్టాండ్ చేసుకునేకి ప్రజలు ఏం సమస్యలను అడుగుతున్నాం, వాళ్ళు ఎలా రెస్పాండ్ అవుతున్నారు, డాక్టర్స్ని మాట్లాడుతున్నాం, ఇక్కడ ఏం షార్టేజ్ ఉందో కూడా ఒక డిస్కషనే కాబట్టి ఇది ఫస్ట్ టైము. శ్రీకాళహస్తి పానగల్లో వెలిసిన గంగమ్మ తల్లికి జాతర వైభవంగా జరిపారు. అమ్మవారు సింహవాహనంపై కొలువుతీరి భక్తులకు దర్శనమిచ్చారు. అమ్మవారిని దర్శించుకుంటూ భక్తులు సంప్రదాయ పద్ధతిలో మొక్కులు చెల్లించారు. శ్రీకాళహస్తి పట్టణంలోని పానగల్లో వెలిసిన గంగమ్మ జాతర అంటే స్థానికంగా ఎంతో పేరుంది. స్థానికులే కాకుండా చుట్టుపక్కల 10 గ్రామాలకు చెందిన గ్రామస్తులు సైతం గంగమ్మ జాతరలో పాలుపంచుకుని అమ్మవారిని జాతరను వైభవంగా జరుపుకుంటారు. ఈ మేరకు పానగల్లో వెలిసి ఉన్న గంగమ్మ ఉత్సవమూర్తికి విశేష అలంకారాలు చేసి పుష్పాలంకారాలు చేయడంతో పాటు చప్పరంలో సింహవాహనంపై అమ్మవారిని కొలువుదీర్చారు. మంగళవారం అర్ధరాత్రి దాటిన తర్వాత అమ్మవారి గ్రామోత్సవం వైభవంగా జరిపారు. అనంతరం బుధవారం గంగమ్మ తల్లి మూలస్థానంలో కొలువుదీరి పూజలందుకున్నారు. స్థానిక భక్తులు అమ్మవారిని దర్శించుకుంటూ సంప్రదాయ పద్ధతిలో మొక్కులు చెల్లించి కర్పూర హారతులు పట్టి కొబ్బరికాయలు కొట్టి మొక్కులు తీర్చుకున్నారు. స్థానిక రాజకీయ ప్రముఖులు అమ్మవారిని దర్శించుకున్నారు. రావడం సాధించడం గుడి తరపున గ్రామ ప్రజలకంతా సంతోషంగా చల్లగా జరుపుకునే జాతర. అలాగే ఈ జాతర చాలా సుందరంగా చాలా అందంగా జరుగుతుంది. అంటే గతం కన్నా కూడా ఈసారి ఈ జాతర బాగా జరుగుతుంది. అలాగే అందరూ చాలా సంతోషంగా ఏమి నచ్చలు లేకుండా ఈ జాతర జరగాలని కోరుకుంటున్నారు. చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని మానవత్వాన్ని చాటుకున్నారు. పాకాల నుండి తిరుపతికి వస్తున్న టొమాటో తరలించే వాహనం ప్రమాదానికి గురి కావడంతో హుటాహుటిన స్పందించి క్షతగాత్రులను కాపాడారు. పాకాల నుంచి తిరుపతికి వస్తున్న ఎమ్మెల్యే పులివర్తి నాని ఆయన ముందు వెళుతున్న టాటా ఏస్ వాహనం మామండూరు సమీపంలో అదుపు తప్పి ప్రమాదానికి గురై బోల్తా పడింది. కాగా ఈ ఘటనలో డ్రైవర్ కిరణ్ కుమార్ వాహనంలో చిక్కుకున్నాడు. ఎమ్మెల్యే పులివర్తి నాని వెంటనే తన వాహనాన్ని ఆపి సిబ్బంది సహకారంతో కిరణ్ కుమార్ను బయటకు తీసుకువచ్చారు. గాయాల పాలైన కిరణ్ కుమార్ను తన వాహనంలో ఆసుపత్రికి తరలించేందుకు ప్రయత్నించారు. ఇంతలో హైవే పెట్రోలింగ్ వాహనం రావడంతో కిరణ్ కుమార్ను హాస్పిటల్కు తరలించారు. మెరుగైన వైద్యం అందించాలని ఎమ్మెల్యే పులివర్తి నాని వైద్యులకు సూచించారు. జాతీయ రహదారిపై అత్యంత అప్రమత్తతతో ప్రయాణించి సురక్షితంగా గమ్యస్థానాలు చేరుకోవాలని ఈ సందర్భంగా ప్రయాణికులకు పులివర్తి నాని విజ్ఞప్తి చేశారు. వాహనదారులు భద్రతా ప్రమాణాలు పాటించాలని కోరారు. మన బండి ఎక్కించుకొని మీరు పని చేయండి, నేను ఇంటికి వెళ్తాను. పర్వాలా, మీరు చంద్రగిరి హాస్పిటల్ వదిలేసి మీరు కొండి. చంద్రగిరి హాస్పిటల్ వదిలేసిరామ్మా. ఏడొచ్చింది శ్రీకాళహస్తి పట్టణంలోని ఆర్డీఓ కార్యాలయంలో శ్రీకాళహస్తి వాలంటీర్లు తమను తిరిగి విధుల్లోనికి తీసుకోవాలని కోరుతూ వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వాలంటీర్లు మాట్లాడుతూ గత 5 సంవత్సరాలుగా నిష్పక్షపాతంగా వ్యవహరిస్తూ ప్రజలందరికీ 5,000 రూపాయల గౌరవ వేతనంతో బలవంతంగా రాజీనామాలు చేయించిన వాలంటీర్లను తిరిగి విధుల్లోనికి తీసుకోవాలని ఉన్నతాధికారులను కోరారు. తాము శ్రీకాళహస్తి పట్టణంలో గ్రామ వార్డు వాలంటీర్ల వ్యవస్థ స్థాపన నుండి 5 సంవత్సరాలుగా కనీస గౌరవ వేతనం 5,000 రూపాయలు అయినను నిష్పక్షపాతంగా ఏ పార్టీ వర్గం అనేది చూడకుండా ప్రభుత్వం ప్రజలకు అందించే ప్రతి పౌర సేవలు మరియు అదేవిధంగా సంక్షేమ పథకాలను అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి అందిస్తూనే కోవిడ్ లాంటి క్లిష్ట పరిస్థితుల్లో సైతం ప్రాణాలకు తెగించి ప్రజాసేవ చేశామన్నారు. అయితే శ్రీకాళహస్తి పట్టణంలో ఎన్నికల లబ్ధి కోసం పార్టీ సెకండ్ గ్రేడ్ నాయకులు అలాగే వార్డు నాయకులతో కలిసి నియోజకవర్గ నాయకుల మెప్పు కోసం ప్రతి ఒక్క సచివాలయ వాలంటీర్ను కలిసి రాజీనామా చేయడానికి అయిష్టంగా ఉన్నా కూడా వదలకుండా తమ వద్ద బలవంతంగా రాజీనామాలు చేయించారన్నారు. ఇప్పుడు రాజీనామా చేయకపోతే భవిష్యత్తులో ఇబ్బందులు ఎదుర్కొంటారని సామాన్యులైన తమను బెదిరించి తామే స్వచ్ఛందంగా రాజీనామా చేస్తున్నట్లు ఒక లెటర్ రాయించుకుని రాజీనామా చేయించారని విజ్ఞప్తి చేశారు. శ్రీకాళహస్తి పట్టణంలో వార్డు వాలంటీర్లుగా విధులు నిర్వహిస్తున్నాము. గత 5 సంవత్సరాల నుండి ఏ పార్టీ ఫీలింగ్ లేకుండా ప్రతి ఒక్క కుటుంబానికి సేవలు అందించాము. కరోనా లాంటి కష్టకాలంలో కూడా ప్రతి కుటుంబానికి మేము సర్వీస్ అందించాము. చాలామంది వాలంటీర్లు కరోనా బారిన కూడా పడ్డారప్పుడు. కానీ రాజకీయ ఒత్తిళ్ల వల్ల లేదా రాజకీయ ప్రముఖ నాయకులు వాలంటీర్లు అనేవాళ్ళు మా కార్యకర్తలు అనే ఒక ముద్ర వేయడం వల్ల వాలంటీర్ వ్యవస్థ మొత్తం కూడా వీళ్ళు ఒక కార్యకర్తల కింద అయితే చూస్తున్నారు ప్రజలు. దయచేసి మేము సర్వీస్ చేసింది ప్రతి ఒక్క పార్టీ కుటుంబ సభ్యులకి చేసాం.
మేము ఇది ఉద్యోగం అనుకుని వచ్చాం కానీ ఇది ఒక కార్యకర్త కింద మేము రావడం లేదు. ఈ ఉద్యోగంగా భావించి దయచేసి మా రాజీనామాలు అంటే ఒత్తిడిగా చేసినట్టు మా రాజీనామాలని దయచేసి వెనక్కి తీసుకొని మాకంతా మళ్ళీ అవకాశం ఇవ్వాలని మేము అందరూ కూడా ఆర్డీఓ వినతి పత్రం సమర్పించాము. ఇష్టపడ్డాం కానీ కొన్ని ఒత్తిళ్ల కారణంగా మేము రిజైన్ చేయడం జరిగింది. దయచేసి ఈ వినతి పత్రాన్ని మేము ఆర్డీఓ ఆఫీస్ గారికి తీసుకొని వచ్చి సమర్పించడం జరిగింది. మా ప్రెజర్ని గుర్తించి మా ఉద్యోగాలు తిరిగి మాకు ఇస్తారని, మమ్మల్ని విధుల్లో చేర్చుకుంటారని ఎమ్మెల్యే గారికి, సీఎం గారికి వినతించడం జరుగుతుంది. శ్రీకాళహస్తి వాలంటీర్లు మేమందరము అర్బన్ ఏరియాలో ఉన్న వాళ్ళందరూ దగ్గర 340 మంది దాకా ఉన్నాం. మమ్మల్ని 5 సంవత్సరాల ముందు నుంచి మేము వాలంటీర్గా చేస్తూ ఉన్నాము. నిష్పక్షపాతంగా ఏ పార్టీకి సంబంధించింది కాకుండా ప్రతి పార్టీకి, ప్రతి ఇంటికి మేము సేవలు అందించాము. ఈరోజు మమ్మల్ని కొంతమంది రాజకీయ నాయకులు, సెకండ్ గ్రేడ్ నాయకులు నియోజకవర్గం నుంచి మంచి పేరు మెప్పు కోసము మా మీద ప్రెజర్ తెప్పించి మమ్మల్ని రాజీనామా చేయించారు. మమ్మల్ని ఏమన్నా చేస్తారేమో చేయకపోతే రాజీనామా చేశామా కానీ మా స్వతంత్రంగా మేము రాజీనామా చేయలేదండి. మేమందరం డిగ్రీ చదువుకున్న వాళ్ళని ఫీజు చేసుకున్న వాళ్ళని. ఇప్పుడు మళ్ళీ కొత్తగా ఏమన్నా కానీ మళ్ళీ ఏమన్నా నోటిఫికేషన్ లాంటివి ఇస్తే ఫస్ట్ మమ్మల్ని ప్రయారిటీ ఇచ్చి మమ్మల్ని సేవ చేసినందుకు మమ్మల్ని ముందుంచి మమ్మల్ని సాయం చేస్తారని సీఎం గారికి, ఇది కాళహస్తి ఎమ్మెల్యే గారికి మేము వినతి పత్రం సమర్పించి ఆర్డీఓ ఆఫీస్లో ఇస్తున్నాము. మమ్మల్ని దయతలిచి మమ్మల్ని అందరినీ తిరిగి మా విధుల్లో చేర్చుకుంటారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఇక వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. తిరుమల శ్రీవారి ఆలయంలో వైభవంగా ప్రారంభమైన 3 రోజుల అభిషేక జ్యేష్ఠాభిషేకం. సంపంగి ప్రాకారంలో శ్రీదేవి భూదేవి సమేత మలయప్ప స్వామి వారికి ప్రత్యేక పూజలు. అంగరంగ వైభవంగా అప్పలాయగుంట శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాలు. పలు వాహన సేవల్లో భక్తులను కటాక్షిస్తున్న స్వామివారు. నేత్రపర్వంగా తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి తెప్పోత్సవాలు. తెప్పపై విహరిస్తున్న స్వామి అమ్మవార్లను దర్శించుకుని పునీతులవుతున్న భక్తులు. అంగరంగ వైభవంగా తిరుచానూరు గంగమ్మ జాతర. గంగమ్మకు సార సమర్పించిన చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని సతీమణి పులివర్తి సుధారెడ్డి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.